ఒక 17 ఇయర్స్ అబ్బాయి, అమ్మ ఇన్ని బర్త్డేకి చాలా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చావు, ఇప్పుడు నాకు నెక్స్ట్ 18th బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడిగాడు. అడిగితే, నాన్న నీ బర్త్డేకి నేను మంచి గిఫ్ట్ని అయితే రెడీ చేసి ఉంచాను, ఒక కబోర్డ్లో పెడతాను, ఆ కబోర్డ్ నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడూ తెరవకూడదు, ఒక్క నీ పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రమే తెరవాలి, అంతవరకు నువ్వు తెరవకూడదు అని చెప్తుంది. సరేనమ్మా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ లోపలే తనకి హెల్త్ బాగోకుండా ఉంటుందన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్లి తను రికవర్ అయ్యి వచ్చేసరికి తన తల్లి చనిపోతుంది. అది తెలిసి చాలా బాధపడినా కూడా పుట్టినరోజు రానే వచ్చింది. ఆ కబోర్డ్ తెరిచి చూస్తాడు. చూడగానే నువ్వు ఈ ఉత్తరం చదివావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా, క్షేమంగా ఉండే ఉంటావు. నీకు హాస్పిటల్కి పట్టుకెళ్ళాం, నీకు హార్ట్లో హోల్ ఉందని చెప్పారు, హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. అందుకు నా గుండెని నీ గుండెల్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకో. నా గుండెని నీకు పెట్టాను, నువ్వు నా ప్రాణం నాన్న, నీకు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ నేను ఏమివ్వాలో తెలియదు అనంది తల్లి. తల్లికి మించిన దైవము, తల్లికి మించిన త్యాగము ఎవ్వరూ చేయలేరు ఈ సృష్టిలో. అవునంటారా కాదంటారా? మీరే తెలుసుకోండి. అందుకే పేరెంట్స్ గౌరవం